హాయ్ అండి. ఇవాల్టి టాపిక్ వచ్చేసి లైక్ అండ్ అన్లైక్ డెసిమల్స్. లైక్ డెసిమల్స్ అంటే ఏంటి, అన్లైక్ డెసిమల్స్ అంటే ఏంటివో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి లైక్ డెసిమల్స్ చూడండి. లైక్ డెసిమల్స్ డెసిమల్స్ having equal number of decimal places. మనకి డెసిమల్ నెంబర్లో డెసిమల్ ప్లేసెస్ అనేది ఈక్వల్గా ఉన్నాయనుకోండి, దాన్ని మనం లైక్ డెసిమల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 3.7, 14.2, 135.4. మనం చూడాల్సింది ఓన్లీ డెసిమల్ ప్లేసెస్. మనకు హోల్ నెంబర్స్ అవసరం లేదు, మనకు డెసిమల్ ప్లేసెస్ చూడండి. ఇక్కడ డెసిమల్ ప్లేస్ వచ్చేసి 7, అంటే 1 డెసిమల్ ప్లేస్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 1, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 4. మనకి డెసిమల్ ప్లేసెస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి కదా, కాబట్టి దీన్నే మనం లైక్ డెసిమల్స్ అంటాం. లైక్ డెసిమల్స్. ఓన్లీ మనం చూడాల్సింది డెసిమల్ ప్లేసెసే చూడాలి. నెక్స్ట్ వచ్చేసి అన్లైక్ డెసిమల్స్. అన్లైక్ డెసిమల్స్ చూడండి. అన్లైక్ డెసిమల్స్ ఆర్ డెసిమల్ ప్లేసెస్ having decimals having different number of decimal places. మనకి ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ అనేది డిఫరెంట్ నెంబర్స్ ఈక్వల్గా ఉండవు అన్నమాట, డిఫరెంట్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, 3.9, 24.27, 39.642. ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ చెక్ చేయండి. 1, ఇక్కడ 1 డిజిటే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, మనకి ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేయండి, పాయింట్ తర్వాత మనకి 3 నెంబర్స్ ఉన్నాయి. ఈక్వల్గా లేవు కదా, డిఫరెంట్ డెసిమల్ ప్లేసెస్ అనేది. ఇక్కడ ఫస్ట్లో 1, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి. ఈక్వల్గా లేవు కాబట్టి మనకి అన్లైక్ డెసిమల్స్. నెక్స్ట్ అన్లైక్ డెసిమల్లో నుండి మనం లైక్ డెసిమల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. కన్వర్టింగ్ అన్లైక్ డెసిమల్స్ ఇంటూ లైక్ డెసిమల్స్. అన్లైక్ డెసిమల్స్ ఉన్నాయనుకోండి, దాన్ని మనం లైక్ డెసిమల్లో ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ చూడండి, 16.4, 3.92, 18.413. ఇక్కడ ఫస్ట్ పాయింట్ తర్వాత నెంబర్ చెక్ చేయండి. ఇక్కడనేమో ఫస్ట్ 1 నెంబర్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 3 నెంబర్స్ ఉన్నాయి మనకి. అంటే డిఫరెంట్ ఉన్నాయి, ఈక్వల్గా లేవు కదా, కాబట్టి దీన్ని మనం అన్లైక్ డెసిమల్స్ అంటాం. అన్లైక్ డెసిమల్స్. దీన్ని మనం లైక్ డెసిమల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. లైక్ డెసిమల్లో కన్వర్ట్ చేయాలంటే మనకి ఎక్స్ట్రా ఇక్కడ ఫస్ట్ 1లో మనకి 1 డిజిటే ఉంది, ఇంకా మనకి 2 నెంబర్స్ కావాలి కదా, 0 అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. 4 తర్వాత 2 zeros పెట్టండి. నెక్స్ట్ 3.92 ఉంది కదా, 92కి ఎక్స్ట్రా 0 అనేది పెట్టండి. 3 డిజిట్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ 18.413, 413కి అవసరం లేదు, 3 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, 3 పాయింట్ తర్వాత 3 నెంబర్స్.
నెక్స్ట్ ఇక్కడ కూడా 3 నెంబర్స్, ఇక్కడ వచ్చేసి మనకి 3 నెంబర్స్ ఈక్వల్ అయిపోయినాయి కదా. లైక్లో చేంజ్ చేసాం, లైక్ డెసిమల్లో చేంజ్ చేసేసినాం. మనకి ఎన్నైతే నెంబర్స్ కావాలో అన్ని జీరోస్ అనేది పెట్టాలి. ఈక్వల్ అవ్వడానికి మనం లైక్ డెసిమల్లో చేంజ్ చేయాలంటే 0 అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి మనం.